దేశ రాజకీయాల్ని బీజేపీని ఇప్పుడు నడిపిస్తున్నది మాత్రం నరేంద్ర మోదీ గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆయన టీం ఏదైతే ఉందో అమిత్ షా గారు కావచ్చు, నితిన్ గడ్కరీ గారు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో జయశంకర్ గారు, అందరూ కూడా పార్టీ కోసమే పనిచేస్తారు. ఈ దేశం కోసం, పార్టీ కోసం పనిచేస్తారు. అంటే మన కుటుంబం నుంచి రావాలి, మన కుటుంబం నుంచి నాయకులు అయిపోవాలి అని ఎవరికి ఉండదు. అయితే నరేంద్ర మోదీ గారు ఒక వ్యక్తిగా ఎదిగారు. ఇప్పుడు ఆయన ఒక వ్యవస్థగా ఉన్నారు, ఒక వ్యక్తిగా ఉన్నారు. బీజేపీలో ఇప్పుడు మామూలుగా చూస్తే ఆ సిద్ధాంతాల ప్రకారం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా రెండు ఒకటికి ఒకటి సపోర్ట్ చేసుకుంటే, వాస్తవానికి బీజేపీకి ఈరోజు సపోర్టు వెన్నెముక ఉంది అంటే అది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఈ సిద్ధాంతాల ప్రకారం వీళ్ళు వ్యక్తిని పూజించరు, వ్యవస్థను పూజిస్తారు. ఆ వ్యవస్థలో ఇప్పుడు నరేంద్ర మోదీ గారి తర్వాత ఎవరు? ఎందుకంటే 2029 ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా మార్పులు అయితే జరుగుతాయి. ఎందుకంటే మోదీ గారికి కూడా వయసు పెరుగుతోంది, ఇక ఆయన కూడా అలసిపోయారు. అలాగని దేశం కోసం తన చివరి నిమిషం వరకు కూడా ఆయన పోరాడతారు. కానీ ఖచ్చితంగా మరో 5-6 సంవత్సరాల్లో ఆయన అయితే ప్రధాన పదవి నుంచి దిగిపోవలసింది. ఎందుకంటే వయసు అంత దీనిగా సహకరించదు అక్కడ నుంచి. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ముగ్గురు పేర్లు. మొదటగా అమిత్ షా మంచి వ్యూహకర్త, కానీ యోగికి ఉన్నంత ఇది లేదు. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో, ఆ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ యోగికి ఉన్నంత అమిత్ షాకి లేదు. అందుకే అమిత్ షా గారి కంటే కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు యోగి ఆదిత్యనాథ్. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం భావిస్తుంది అంటే, ఒక వ్యక్తి పూజ కాకుండా వ్యవస్థను పూజించే విధంగా అందరినీ కలుపుకొని, హిందుత్వాన్ని నిలుపుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేటటువంటి వ్యక్తి నితిన్ గడ్కరీ అనేది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకత్వం నమ్ముతున్నటువంటి వ్యక్తి ఆయన. అమిత్ షా కూడా ఇప్పుడు ప్రధాని అవ్వాలని ఉంది. యోగి ఆదిత్యనాథ్కి అయితే మాత్రం ప్రధానిగా ఉంటే జనాలు విశ్వసిస్తారు, కానీ ఆయనకి ప్రధాని అవ్వాలని ఏం లేదు. ప్రధానిగా పెడితే చేస్తాడు, లేకపోతే లేదు. ప్రధాని కోసం ఆయన ఏ రోజు పాకులాడలేదు, ముఖ్యమంత్రి పదవి కోసం కూడా ఆయన పాకులాడలేదు. అయితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ను పెడితే ఒకవేళ ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు, అలాగే ప్రపంచ దేశాలు ఆయన్ని ఏ విధంగా చూస్తాయి, ఏ విధంగా ఆయన యొక్క నిర్ణయాలు తీసుకుంటాయి, దౌత్య సంబంధాలు ఏ విధంగా నిలబడతాయి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కానీ వాస్తవానికి యోగి ఆదిత్యనాథ్ అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆమోదయోగ్యం తెలపాల్సిందే, ఆయన్ని కూడా పూజించాల్సిందే. ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన రాజకీయం కావచ్చు, ఈ రోజు ఇలా ఉంటాయి, కానీ రేపు దేశానికి వచ్చేసరికి మారిపోతాయి. ఆయన కూడా సొంతంగా నడిపించగలడు, పార్టీని ముందుకు తీసుకువెళ్ళిపోయే విధంగా కూడా నడిపించగలడు. రెండు విధాలుగా ఉన్నాయి. కాకపోతే నితిన్ గడ్కరీ గారికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యాపార సంబంధాలు, కార్పొరేట్ని కలుపుకొని వెళ్ళిపోవడం, దేశానికి ఏం కావాలో స్పష్టంగా తెలియడం, యోగి ఆదిత్యనాథ్ గారి కంటే చాలా ఎక్కువ అనుభవం ఉండడం, దీనివల్ల నితిన్ గడ్కరీ గారిని ముఖ్యంగా ప్రతిపక్షాలతో కూడా ఆయన మంచి సంబంధాలు నిలుపుతాడు. కానీ ఎక్కడ కూడా ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వడం, ఆ లౌక్యం ఉంది ఆయన దగ్గర. అందుకని ఈయన్ని ఒకవేళ ఒక 5-6 సంవత్సరాలు తీసుకొచ్చి, లేదా ఒక 10 సంవత్సరాలు నితిన్ గడ్కరీ గారిని ముందుకు తీసుకొచ్చి తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారిని అయితే పెట్టే అవకాశాలు ఉంటాయి. అదే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు చెప్పకనే చెబుతున్నటువంటి మాట. ఇక అమిత్ షా గారు అయితే వ్యూహకర్తగా ఆయన్ని మించిన వాళ్ళు ఉండరు. ఆయన వ్యూహకర్తగా ఉన్నంత వరకే అంతా కూడా సవ్యంగా సాగుతుంది. పొరపాటున ఆయన ప్రధాని అయితే గనక మళ్ళీ అంటే ఆయనకి కొంతవరకు ఇది లేదు, అంటే ప్రధాని అయినంత అర్హత ఆయనకు ఉంది, కానీ ఈ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పూర్తిగా దేశాన్ని నడిపించేటటువంటి స్థాయి, అంటే ఏ రాష్ట్రం అయినా సరే ఆయన్ని చూడగానే ఓటేసే విధంగా ఉండాలి. కానీ కొన్ని వర్గాలు మాత్రం భయపడిపోతుంటాయి, అంటే పూర్తిగా ఓటు వేయవు. ఆ విధంగా పార్టీకి నష్టం. అందుకనే ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి నితిన్ గడ్కరీ అని. అయితే ఇక్కడ ఇంకొక విషయం, నితిన్ గడ్కరీలో ఆ క్యాపబుల్ ఉందని నరేంద్ర మోదీకి తెలుసు, అమిత్ షాకి తెలుసు, ఇద్దరికి తెలుసు ఆ ఇది ఉందని. కాకపోతే నితిన్ గడ్కరీ గారిని ఎంతవరకు పైకి లాక్కొస్తారనేది చూడాలి.